స్టూడెంట్స్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లో మనది ఇది ఓల్డ్ పేపర్ నాన్న, ఓల్డ్ పేపర్ ఇది రాదు. అయితే ఇక్కడ నేను క్వశ్చన్ పోయం కంప్లీట్ చేసి పోయం ఫిల్ చేసి భావం రాయాలి అని చెప్పాను. బట్ అది నేర్చుకోవద్దని చెప్పాను, నేను అవసరం లేదు చాయిస్లో వదిలేయండి అని చెప్పాను. ఓల్డ్ పేపర్లో అదే లెసన్ని, అదే పోయమ్స్ని, అదే లెసన్ని ఇక్కడ పోయం రూపంలో యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారు. ఇక్కడ మనకు ఎస్సే లేదు తంది, సో అది ఇక్కడ యాడ్ చేశారనమాట. ఇది న్యూ పేపర్ నాన్న, ఒక్కసారి కరెక్ట్గా చూడండి. నేను ప్రతి వీడియోలో న్యూ పేపర్ ఓల్డ్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను అనమాట. ఇక్కడ న్యూ పేపర్లో మనకి లాస్ట్ బిట్ ఇచ్చారు, 8th బిట్. శ్లోకమమం పూరయత అహింసా సత్యం హీరాషా పాలనం. ఇది దైవాసుర సంపద్ విభాగ యోగ అనే లెసన్ నుంచి మనకు ఇచ్చారనమాట. సో నేను అక్కడ ఓల్డ్ పేపర్లో ఏం చెప్పాను, ఇది చాయిస్లో పోతుంది కాబట్టి మీరు వదిలేయండి అని చెప్పాను. పోయమ్స్ మినిమం ఒక 10 to 12 పోయమ్స్ ఉంటాయి, ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. నేర్చుకోకండి, అవసరం లేదు, టైం వేస్ట్. జస్ట్ పోయం రాయడమే కాబట్టి మీరు రిమైనింగ్ రాసి మార్క్స్ తెచ్చుకోండి అని చెప్పాను. దీన్ని మనకేం చేశారు, ఇక్కడ లెసన్ యాడ్ చేశారనమాట. ఇక్కడ 11th బిట్లో భగవద్గీత శ్లోక దైవీ సంపద అసురీ సంపద చ నిరూపయత. ఇక్కడ మీకు 11th బిట్లో ఎస్సే యాడ్ చేశారు. ఈ బిట్లో 8th క్వశ్చన్ పోయం కంప్లీట్ చేయాలి అదే లెసన్ నుంచి. అయితే పోయమ్స్ అన్నీ కలిపి మనకు రాసేస్తే అయిపోతుంది అనమాట. ఇప్పుడు 11th బిట్ మనం కంప్లీట్ చేసేది ఇక్కడ ఏది, 11th బిట్ అనమాట. 11th బిట్ ఎస్సే. ఓకేనా నాన్న, అర్థమైండొచ్చు ఇప్పుడు మీకు. ఇక్కడ ఇది చూడండి, దైవాసుర సంపద్ విభాగ యోగ పోయిట్ ఇంట్రడక్షన్. మీరు ఇది రాయాల్సి ఉంటుంది ఎస్సేకి. ఫస్ట్ పోయిట్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేయాలి. తెలుగులో రాసేవాళ్ళు తెలుగులో రాయండి, ఇంగ్లీష్లో రాసేవాళ్ళు ఇంగ్లీష్లో రాయండి. సాంస్క్రిట్లో అవసరం లేదు బేటా. ఈ షార్ట్ టైంలో మీరు సాంస్క్రిట్లో నేర్చుకోవడం అండ్ రాయడం అస్సలు కుదరని పని. సో తెలుగు ఆర్ ఇంగ్లీష్ చూస్ చేసుకొని మీరు ఏ లాంగ్వేజ్లో రాస్తారో ఆ లాంగ్వేజ్లో నేర్చుకోండి. ఓకేనా. ద ప్రజెంట్ శ్లోక ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ దైవాసుర సంపద్ విభాగ యోగ. ద పోయమ్స్ ఆఫ్ దిస్ లెసన్ ఈజ్ extracted from Bhagavad-gita of Mahabharata, written by Vyasa Maharshi. The present lesson are in the 16th chapter of Bhagavad-gita. సో ఈ పోయట్ ఇంట్రడక్షన్ కంపల్సరీ రాయాల్సి ఉంటుంది మీకు ఎస్సే. నేను స్టార్టింగ్ నుంచి ఓల్డ్ పేపర్లో చెప్పాను కదా పోయమ్స్ రాయాల్సి ఉంటుంది మీరని. ఇది అభయం సత్వ సంశుద్ధి ఫస్ట్ పోయం, సెకండ్ పోయం, థర్డ్ పోయం. ఒకవేళ మేబీ ఛాన్సెస్ ఎవరైనా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు 8th క్వశ్చన్కి ఈ పోయమ్స్ నేర్చుకొని రాయండి, మీ ఇష్టం, అది ఇంకా నేనేం చెప్పలేను. నెక్స్ట్ 5th పోయం, 6th పోయం, 7th అండ్ 8th పోయం, 9th అండ్ 10th పోయం. ఈ 10 పోయమ్స్ మీకు ఏదో ఒక పోయం ఇస్తారు. పోయం కంప్లీట్ చేసి పోయిట్ ఇంట్రడక్షన్ రాసి కొద్దిగా దానికి భావం రాయాల్సి ఉంటుంది. బట్ చాలా కష్టం కాబట్టి నేను చెప్పలేదన్నమాట. అయితే ఈ 10 పోయమ్స్ యొక్క భావం ఇక్కడ ఇచ్చారు. ఓకేనా. ఈ 10 పోయమ్స్ యొక్క భావం మీకు ఇక్కడ ఇచ్చారనమాట. మీరు ఒక్కొక్క పోయం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను, మీరు ఏమనుకోద్దు. ఇంగ్లీష్లో ఇవ్వలేదు మెటీరియల్లో, దానికి నేనేం చేయలేను. ఏ మెటీరియల్లో కూడా ఇవ్వలేదు ఇంగ్లీష్లో. మీరు వెతికి టైం వేస్ట్ చేసుకోకండి. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా స్క్రీన్ షాట్ చేసి మీరు ChatGPTలో ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసి ఇంగ్లీష్లో రాసేసేయండి. అయితే ఇంకా లెసన్లోకి వచ్చేస్తే మీరు 11th బిట్ ఇక్కడ మీరు ఈ క్వశ్చన్కి రాస్తారు ఆన్సర్ భగవద్గీతోక్త. ఓకేనా. 11th బిట్లో 11th బిట్ ఆర్ 11th క్వశ్చన్ ఏదైనా అనుకున్నా సరే LAQ ఎస్సే అనమాట. కొత్త న్యూ మోడల్ పేపర్లో 13 బిట్స్ వచ్చినప్పుడు ఈ మోడల్ పేపర్ మీరు యూజ్ చేయాలి. మీరు డైరెక్ట్ ఎస్సేలో పోయిట్ ఇంట్రడక్షన్ రాసేయండి. స్టార్టింగ్లో నేను పేపర్లో చూపించాను కదా ఇంతకుముందు, అది రాసేసి మొత్తం ఈ లెసన్ మొత్తం శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునుడితో ఇలా పలుకుతారనమాట. మంచి మాటలు ఇలా ఉపదేశిస్తూ ఉంటారు, పలుకుతారు. ఇలా పలికెను: అర్జున, నిర్భయత్వం, అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగం నందు దృఢమైన ఆసక్తి, దానగుణం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞ కార్యాచరణ, వేదాధ్యయనము, భగవన్నామ స్మరణ మరియు రుజు ప్రవర్తన మొదలగునవి దైవగుణములు. దైవగుణాలు ఏంటివి అంటే భయం లేకుండా నిర్భయంగా ఉండడం, చక్కగా ధైర్యంగా ఏదైనా ముందుగా ఎదుర్కొనడం. అంతఃకరణ శుద్ధి, మనస్సులో ఆ పని అందు నిమగ్నమై ఉండాలన్నమాట. పని ఎలా చేయాలి, ఆ కార్యాన్ని ఎలా కంప్లీట్. జ్ఞానయోగమునందు దృఢమైన ఆసక్తి, మన భగవన్నామ స్మరణ జ్ఞాన యోగమందు చాలా ఆసక్తి కను. దానగుణం,
దానం చేసేటువంటి గుణం ఉండాలి. ఇంద్రియ నిగ్రహం, మన ఇంద్రియాలందు మన నిగ్రహం, మన ఇంద్రియాలపైన నిగ్రహం కలిగి ఉండాలి. యజ్ఞ కార్యాచరణ, వేదాధ్యయనము, వేదాలయందు అధ్యయనం అనే ఆసక్తి కలిగి ఉండాలి. భగవన్నామ స్మరణ, భగవంతుని యందు ప్రేయర్ అనే ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఇవన్నీ రుజు ప్రవర్తనలు మొదలగునవన్నీ దైవ గుణాలు. సెకండ్ పోయం యొక్క భావన, మీరు భావం సెకండ్ పోయం థర్డ్ పోయం అని రాయని అవసరం లేదు. మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా కలిపి పారాగ్రాఫ్స్ వైజ్ రాసుకుంటూ వెళ్ళిపోవడమే. అర్జున, అహింస, సత్యము, క్రోధం లేకుండుట, ఇవన్నీ కూడా దైవ గుణాలు అని చెప్తున్నాను. అహింస, హింసను చెయ్యకుండా ఉండాలి. సత్యముని మాట్లాడాలి. క్రోధం లేకుండా ఉండుట అంటే కోపం లేకుండా ఉండటం. త్యాగం, ఏదైనా త్యాగాన్ని చేయాల్సి వచ్చినప్పుడు, చెడును కానీ ఇంకేదైనా కానీ త్యాగం చేయాల్సినట్టు త్యాగాన్ని చేయాలి. శాంతి, పీస్ఫుల్గా ఉండాలని. ఎవరిని నిందాస్తుతి చేయకూడదు, ఎవరిని ఇన్సల్ట్ చేయకూడదు. దయాగుణం, దయచేసే గుణం, మన దగ్గర ఏదైనా తప్పు జరిగినా జరగకపోయినా కూడా వేరే వాళ్ళని దయ తలచాలి. మృదుత్వం, చాలా సాఫ్ట్ నేచర్తో ఉండాలి. శాస్త్ర విరుద్ధమైన పనులు చేయుటకు సిగ్గుపడుట, శాస్త్ర విరుద్ధమైన పనులు ఉంటాయి, చేయకూడనివి, చెడు పనులు, అలాంటి చేయడానికి సిగ్గనిపించాలన్నమాట ముందుగానే. చపలత్వం లేకుండుట, అంటే ఇటు అటు వెళ్ళాలి అనేది లేకుండా మనస్సు నిగ్రహం చేసుకొని ఒకే పని మీద ధ్యానం దలిచి ఒకే పని చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉండాలి. ఇవన్నీ దైవ గుణాలి. తేజస్సు, చక్కటి తేజస్సు, ఓర్పు అంటే పేషెన్స్ ఉండాలి, ధైర్యంగా ఉండాలి. బాహ్య శుద్ధి అంటే నీట్నెస్గా, ద్రోహ చింతన లేకుండా, ద్రోహం చేయాలనే ఇంట్రెస్ట్ కాదు, ఆ ఆలోచన కూడా ఉండకూడదు అన్నమాట. తాను గొప్పవాడినని గర్వం లేకుండా ఉండాలి. నేనే గొప్ప అనే గర్వం ఉండకూడదన్న మొదలైనవన్నీ దైవ సంపద కలిగిన యొక్క గుణాలే. కపటం అంటే వేరే వాళ్ళ మీద చెడు బుద్ధి, వేరే వాళ్ళకి అపహాని చేయాలి, హాని చేయాలి, అలాంటివి ఏది, వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేయాలి, అలాంటివి ఏవి ఉండకుండా. గర్వం, పొగరగా, ఈగోగా, స్వాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండాలి. కోపం అస్సలు ఉండదు. పౌరుషంగా, ఎప్పుడు చూడు కోపంగా అస్సలు. మూర్ఖత్వం మొదలగునవి రాక్షస గుణం నందు పుట్టినవాడి యొక్క లక్షణం. ఇవన్నీ గుణాలన్నీ, చెడు గుణాలన్నీ రాక్షస గుణాలు కలిగిన గుణాలు. సో వాటి జోలికి వెళ్ళకుండా మంచి గుణాలు కలిగి ఉండాలి అని చెప్తున్నాం. దైవ గుణాలన్నీ మోక్షానికి కారణమవుతాయి, అంటే మన లైఫ్ చక్కటి మార్గం మీద వెళ్ళడానికి కారణమవుతాయి. అసుర గుణాలన్నీ సంసార బంధంకు కారణమవుతాయి. అసుర గుణాలన్నీ మనము చెడిపోవడానికే కారణమవుతాయి. నీవు దైవీ సంపదతో జన్మించిన వాడవు కనుక శోకింపవలదు. నువ్వు దైవ సంపదతో జన్మించావు కనుక నువ్వేమీ బాధపడకు, నీకు అన్నీ మంచి జరుగుతాయని శ్రీకృష్ణ భగవానుల వారు చెప్తున్నారనమాట. ఈ లోకంలో మనుషులు రెండు వర్గంగా ఉంది. మొదటి వర్గం దైవ గుణాలు కలిగిన వారు, మరియు రెండవ గుణం అసుర వర్గం, అసుర లక్షణములు కలిగిన వారు, అంటే రాక్షస లక్షణాలు కలిగిన. ముందుగా దైవ లక్షణములు వివరంగా చెప్పబడినవి, ఇప్పుడు అసుర లక్షణములు చెప్పేదను వినుము అని చెప్తున్నారన్నమాట. అసుర లక్షణములు కలవారికి చేయదగినది, చేయదగనిది అంటూ వాటికి వ్యత్యాసం తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు కనుక వారిలో బాహ్య శుచి, అంతఃశుచి, సత్ప్రవర్తన మరియు సత్యభాషణం అనేవి ఉండవన్నమాట. చక్కగా ఉందాము, చక్కగా మాట్లాడదాము, చక్కగా నడుచుకుందాము, నడవడిక అనేవి ఏవీ ఉండవు. సత్యభాషణం, సత్యమునే ఏ టైంకి ఏది దొరికితే అది మాట్లాడతారనమాట. అయితే ఈ జగత్తునకు ఆధారమైనది ఏదీనూ లేదని, భగవంతుడు అనేవాడు లేడని, ఇదంతా అసత్యమని అసురీ సంపద గలవారు చెప్పుతుంటారన్నమాట. అయితే భగవంతుడు అనేవాళ్ళు లేరు, ఏదీ లేదు, ఏ దానికి భయపడరనమాట. సో ఇవన్నీ అసుర లక్షణాలు. అంతేగాక అసుర లక్షణాల వాళ్ళ చెడు అభిప్రాయాలు చాలా ఉంటాయన్నమాట, వాళ్ళకి చాలా చెడు అభిప్రాయాలు ఉంటాయి. మూర్ఖులైనటి వారు వీరు అసంబద్ధమైన ప్రాలాపం చేయదు. అసంబద్ధం అంటే చెడు మాటలు ఎక్కువగా మాట్లాడతారనమాట. ఆత్మ యొక్క ఉనికిని విశ్వసించరు. ఆత్మ అనేది ఉంటుంది, చెడు మంచి ఆలోచిస్తుంది, ఇవేవి విశ్వసించరు, అంటే నమ్మకం పెట్టుకోరు అనమాట. వీరందరికీ అపకారం చేయాలని క్రూర స్వభావంతోనే ఉంటారు. వారి యొక్క శక్తి సామర్థ్యాలను లోక వినాశనంకే ఉపయోగించారు. వారి దగ్గర కూడా చాలా శక్తి సామర్థ్యాలు ఉంటారు, కానీ లోకాన్ని వినాశనానికి, లోకం మంచి కార్యాల కోసం ఉపయోగించకుండా వినాశనానికి ఉపయోగిస్తారు. అర్జున, డాంబికము, దురభిమానము, మదము ఇలాంటి వాటితో అసుర లక్షణములు కలిగి ఉంటారు. యుక్తాయుక్తములను అంటే ఏది మంచి ఏది చెడు ఇలాంటివన్నీ మర్చిపోతారనమాట. తమ భోగాలే ముఖ్యమని ఆలోచిస్తారనమాట. తమ యొక్క సెల్ఫ్, మా యొక్క ఇష్టం, మాకేది మంచిగా అనిపిస్తుందో అదే చేద్దాం అనేది ఆలోచిస్తారు తప్పితే ఇతరులకు అది హాని చేకూరుస్తుందా మంచి చేకూరుస్తుందా అనేది ఆలోచించరనమాట.
వాటిని నెరవేర్చుకొనుటకు ఎంతైనా కష్టపడతారండి. అది మంచి కానీ చెడు కానీ అది కావాలి అని ఆలోచిస్తే దానికోసం ఎంత ప్రయత్నమైనా చేస్తారన్నమాట. అజ్ఞానం వలన శాస్త్ర విరుద్ధమైన సిద్ధాంతములను అవలంబించుచు అపవిత్రమైన కార్యములను చేయుచుందరు. అపవిత్రమైన కార్యాలే చేస్తారు కానీ పవిత్రమైన కార్యాలు చేయరు అని శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునులతో పలుకుతారనమాట. అండ్ ఇదే లెసన్ నాకు 5th సెమ్లో ఉంది. వేరే సెమ్లో నేను ఆ లెసన్ కనుక అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒకవేళ వేరే సెమ్ వీడియో అప్లోడ్ చేసినా అది కూడా చూడండి. అన్ని వీడియోస్ ఒకసారి చూడండి బేటా. మీకు అన్ని వీడియోస్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది అంతే. అన్ని వీడియోస్ ఒకసారి ప్లేలిస్ట్లో నేను అప్లోడ్ చేశాను కాబట్టి ఆల్ వీడియోస్ ఒక్కసారి చూసి మళ్ళీ మోడల్ పేపర్ ఒకసారి చూసారంటే 1కి 2 సార్లు వీడియోస్ చూడండి చాలు. మీకు మోడల్ పేపర్, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది ఎవ్రీథింగ్ అర్థమైపోతుంది. అప్పటికీ అర్థం కాకపోతే అప్పుడు కామెంట్ చేయండి, సరేనా? ఇంకా కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మోడల్ పేపర్ మళ్ళీ ఒకసారి మొన్న పెట్టిన మోడల్ పేపరే కాకుండా మళ్ళీ ఒకసారి కూడా నేను మోడల్ పేపర్ మీకు అప్లోడ్ చేస్తాను. ఏమనుకోకండి, మెటీరియల్స్ చాలా వెతికి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఎక్కడ కూడా ఇంగ్లీష్లో లేదు. ఇదిగో చూడండి, మన మెటీరియల్లో కూడా ఇంగ్లీష్లో లేదు. ఇంకా నెక్స్ట్ లెసన్ కంటిన్యూ అయిపోతుంది ఇక్కడ. సో లేదు, ప్రతి లెసన్ తెలుగులో ఇంగ్లీష్లో ఉంటుంది. నేను అప్లోడ్ చేస్తాను, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ తర్వాత ఇంగ్లీష్లో అప్లోడ్ చేస్తాను. బట్ ఈ లెసన్ లేదు. మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ చేసుకొని ChatGPTలో ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకొని చదివి రాసేయండి బేట. ఇంకా నేను ఏం చేయలేను, ఎక్కడి నుంచి కూడా నేను తేలేను, సరేనా? ఓకేనా? ఆల్ ది బెస్ట్. 11th క్వశ్చన్ మారిన మోడల్ పేపర్ ప్రకారం నేను అప్లోడ్ చేస్తున్నాను. 11th క్వశ్చన్ ఎస్ఏ, ఇది చదివి చక్కగా రాయండి. ఇంకా మీ ఓన్గా కూడా చక్కగా సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తూ రాయచ్చు. అంటే మంచి మాటలు మంచిగా నేర్చుకోమని చెప్తున్నారు శ్రీకృష్ణుల వారు. చక్కటి వేలోనే నడవమని చెప్తున్నారు. ఇవి మంచి దారులు, ఈ గుణాలు కలిగి ఉండాలి, ఇవి చేయకూడదు, ఇవి చేయాలి, మనుషులందరూ ఇవి నేర్చుకోవాలి అని చెప్తున్నారు. అనేవి మంచి అవలంబించాలి, మంచి దారిపై వెళ్ళాలి, మంచి పనులు చేయాలి అని చెప్తున్నారు. చెడు ఏవేవి చేయకూడదు, చెడు దారిలో వెళ్తే నాశనం అవుతాము అనేవి చెప్తున్నారు. అనేవి మీరు ఓన్గా రాయొచ్చు అనమాట. చక్కటి సెంటెన్స్ ఫార్మేషన్తో ఒక 3.5 పేపర్స్ వచ్చే విధంగా వీలైనంత 4 పేపర్స్ అయినా సరే రాయడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్ అన్న. ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్లో డిగ్రీ స్టూడెంట్స్ ఎవరున్నా షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో హైప్ బటన్ ఉండదు, కంపల్సరీ వీడియోని హైప్ చేయండి.